పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీకి సంబంధించిన పనులు అంటే ఉగాదికి స్ట్రీమ్లైన్ అంటే ఇది నా క్లారిటీ ఉంది. అంటే నేను ఎందుకు మీ అందరికీ నేను చాలా జాగ్రత్తగా వెళ్తానండి. ఏదైనా రాజకీయ పరిస్థితులు చాలా ఒత్తిడితో కూడుకున్నాయి. నిజంగా జనసేన పార్టీని నమ్మి నిలబడి తీసుకున్న నిర్ణయాలకి అందరు కట్టుబడి పనిచేసే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ దిశలో ఏమవుతుంటే చాలా ఆలోచించి నిజంగా నిలబడే వాళ్ళని చూడాలి. మరి ఒక ఇదేదో నేను ఒక హడావుడి అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక షార్ట్ కట్ ఒక ప్రజా జీవితానికి ఏదో దగ్గరదారి అనే భావన నాకు అలా ఎవరన్నా ఉంటే అది నాకు ఇష్టం. అందుకని నాకు ఎందుకంటే నేను గతంలో మీరు తెలియజేసుకునేది ఏంటంటే నేను 2009 ఎన్నికల్లో నుంచి 2007 నుంచి మేము యాక్టివ్గా పొలిటికల్గా ఉన్నాం. అలాగే దాంట్లో మేము ఎలక్షనీరింగ్ నడిపాం. సో దాంట్లో తర్వాత మనుషులు ఎలా మారారు, ఎలా వెళ్ళిపోయి ఉన్న అవగాహన ఉన్నవాడిని కాబట్టి పైగా నేను వచ్చేది భావితరాలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వస్తున్నాను. అందుకే నాకేంటంటే వీళ్ళకి చాలా బలమైన దిశానిర్దేశం చేయాలి, స్పష్టత ఉన్న దిశానిర్దేశం. అందుకని నా మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంది. అందుకని నేను ఒక్క రోజు లేట్ అయినా కానీ చాలా ఆలోచించి చాలా బలంగా అడుగు వేస్తాను తప్ప ఇదేదో రోజులో చేశాను కూడా మోసపాత్రలో కనిపిస్తుంది. అదే ప్రజాప్రతినిధులు రావడం, అదే స్థాయిలో ఉండడం, అలా మోసపాత్ర అంటే మొదట్లో అదే ఇతర పార్టీల నుంచి రావడం లేదు అనుకుంటే వచ్చిన వెంటనే ఎలా చెప్తారు చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉంటే కనిపిస్తా ఉంది. ఆ రిజల్ట్ అప్పుడే కనిపిస్తాం కాదు. ఇప్పుడు మీరు 10వ తరగతి విద్యార్థులకి ఇంకో 10వ తరగతి విద్యార్థి పాఠం చెప్పలేదు, పిహెచ్డీ చదువుకున్న టీచర్లు చెప్పాలి. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? జ్ఞానం ఉన్న టీచర్లు ఉండాలి, అవగాహన ఉన్న టీచర్లు కాదు. నేను ఎప్పుడు సీనియారిటీని కానీ ఒకరి అనుభవాన్ని కానీ నేను తక్కువ చేయను. అంటే దీనికి కారణం కూడా ఏంటంటే అస్సాం గణ పరిషత్ విద్యార్థులతో నడిపింది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఉవ్వెత్తున కెరటంలో లేచి దానికి అది అలాగే చల్లబడిపోయింది. అందుకని అంటే యువత తాలూకు గుడుకునెత్తులు ఉండాలి, అలాగే పెద్దవారి తాలూకు సంయమనం, అనుభవం ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవసరమైన కాంబినేషన్. అంతేగాని దాన్ని ఆ పార్టీ నుంచి నేను అందరినీ పిలిచేసి మీరు వచ్చేయండి అలానే అంటే గతంలో ఒక్కరిగా వస్తూ ఉన్నారు, వలసవాదులుగా మారుతూ ఉన్నారు. సరే, అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటారా? వస్తున్నారు కొంతమంది ఆల్రెడీ. మాదాస్ గంగాధర్ గారు లాంటి వచ్చారు. కృష్ణారావు ఇంకేమన్నా మీరేంటంటే మీరు ఇద్దరిని చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఎంతకాలం నుంచి నాతో పాటు ఉన్న కొత్త వాళ్ళని పార్టీ నిర్మాణం ఇప్పుడు మాదాస్ గంగాధర్ గారు, కృష్ణారావు గారిని లాస్ట్ 4 సంవత్సరాల నుంచి మన అలా కాదండి. మీరు మొత్తం ఇంత కొత్త వాళ్ళు ఉంటే మీరు ఇద్దరిని చూపించి మొత్తం ఇదని అనేస్తారు. ఇతర పార్టీ వాళ్ళు మీ వైపు చూస్తున్నారు సార్. ఒక చెరువులో శవం కనిపిస్తే దాన్ని చూస్తాం కానీ చెరువుని చూడం. అట్లాగే ఒక చెరువులో మలినం కానీ లేదా ఒక శవం కానీ కనిపిస్తే దాన్నే చూస్తాం, మొత్తం చెరువుని చూడం. అట్లాగే మీరు ఇంత పెద్ద రైట్ ఎగ్జాంపుల్ అంటారా? మీ మనసుకి ఇప్పుడు మన ఒక ఇంట్లో మీరు ఆలోచించాలి, మీకు మీరు మనసాక్షిగా ఆలోచించాలి. ప్యూరెస్ట్ ఫామ్ లో సార్ సమాజం ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంది. సమాజం ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంది. చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనుషుల్ని సంస్కరించడం చాలా అవసరం. అంతేగాని కూర్చోండి సార్. ఓకే సార్, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు మీకు కలిసి చూస్తున్నారు, వాళ్ళు రావడానికి మీకు ఈ రోజుకి అడిగితే అన్ని సమాధానాలు ఎలా ఉంటాయి సార్? అన్నీ ఒక వర్గానికి ఇవ్వాలి సార్. ఇప్పుడు చాలా మంది ఆస్తులు ప్రకటించారు, కొంతమంది ఎన్నికల ముందే ఆస్తులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆస్తులు కొంతమంది ముఖ్యమంత్రి ముందే ప్రకటించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు, బహిరంగ ప్రకటించలేదు. మీ శైలి మీరేం చేయబోతున్నారు? నా ఆస్తులన్నీ ఏంటంటే నాకు తెలిసినవి ఉంటాయి. బహిరంగంగా ప్రజా జీవితంలోకి వస్తున్నారు. బహిరంగం ఏముంటుంది నాకు? మీరు అన్నీ నాకు చాలా క్లియర్గా ఉంటాయి. ఎవరిని దోచేసిన ఆస్తులు కావు, ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఆస్తులు. అవి కూడా ఏంటి, నేను కష్టపడి ఒక 2 దశాబ్దాలుగా నేను సంపాదించింది. నాకు ఉన్నాయి, ఒకసారి పోయినాయి, మళ్ళీ తిరిగి సంపాదించాను. ఇట్లా ఉంటుంది. అంతేగాని కూర్చోబెట్టి అది
నాకు ఆ భయపడడానికో లేదంటే ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు అట్లాంటి ఇబ్బందులు ఏం లేదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంటే మీరు జగన్ పార్టీలో అంతర్భాగం అని తెలుగుదేశం పార్టీలో అంతర్భాగం అని జగన్మోహన్ రెడ్డి మొన్న బాహాటంగా ప్రకటించారు. దానికి మీరే సమాధానం. వైసీపీ అనేక సార్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళకి నేతలు కేడర్ అందరూ. అంటే జనసేన వెనకమాల కథా స్క్రీన్ పై డైరెక్షన్ మొత్తం కూడా చంద్రబాబు గారు. అవునా? ఆయన మా వారికేంటి నరేంద్ర మోడీ గారు చేస్తారా? బయటకు వచ్చారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బయటకు కాదు, వైఎస్ఆర్సీపీకి నరేంద్ర మోడీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి వారికి ఎలా ఉంటుంది కలిసి అలాంటప్పుడు నన్ను బీజేపీ కూడా అనుకోవచ్చుగా. ఎందుకంటే చంద్రబాబు గారికి అనుకుంటారు. అలా అనుకోవడం ఈజీ ఏముంది, ఒక మాట అనుకోవడం ఏముంది. అంటే మీరు స్పష్టంగా కొట్టిపారట్లేదు కదా, ఎట్లా పూర్తిగా ఖండించట్లేదు అనేది ఒక వాదన. అలాంటిది లేదు అని కొట్టిపారట్లేదు కదా టీడీపీతో. నేను ఎలా ఆలోచిస్తాను ఎందుకు సార్ బయటికి చెప్తాను? అంటే గురించి చెప్తాను చెప్పండి. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజాజీతం వచ్చినప్పుడు సమయం సందర్భాన్ని బట్టి మేము చేసుకుని వెళ్తాం కానీ నేనండి నేను ఆలోచిస్తున్నానండి నా ఓపెనింగ్ అని ఎందుకు చెప్తాను? వాళ్ళు చెప్తున్నారండి. మీ పొలిటికల్ స్టాండ్ చెప్పాలి కదా. ఎట్లా అంటే ఏమండి నేను పొలిటికల్ స్టాండ్ ఎన్నిసార్లు చెప్పలేదు, మీరు చూడదలుచుకోలేదు నన్ను. నేను చాలా స్పష్టంగా చెప్తాను. మీరు మీ ఆలోచన విధానంతో నన్ను చూడాలని స్పష్టత తెలియట్లా. థ్యాంక్ యూ. 14 తర్వాత పూర్తిగా ప్రకటిస్తానంటున్నారు. అంటే పొలిటికల్ గా పార్టీ పరంగా ఏం జరుగుతుందనేది ఈరోజు చెప్పచ్చు కదా. పార్టీ పరంగా పార్టీ విస్తరణ జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీస్ కానీ స్టేట్కి సంబంధించినటువంటి కమిటీస్ కానీ. కమిటీ ఒక ప్రాబ్లం ఏంటంటే మన పార్టీ తరఫున మాట్లాడడానికి స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అదే ఓకే అట్లీస్ట్ అది చెప్తాను. ప్రధాన కార్యదర్శి గారి ప్రతినిధులు మేజర్ నేను లాస్ట్ మీరు అన్నారు కదా ఇందాక మాట, ఎందుకు ఇంత తప్పని పడాలి చాలా కొత్త వ్యక్తుల్ని తీసుకోవడానికి. దాని నుంచి మేము చాలా మంది వచ్చారు. 30-40 వేల దాకా మేము తీసుకున్నాం. మేజర్ ఆలోచన పరులు 40,000 మంది మీరు అవగాహన సదస్సులు పెట్టాం కదా. దాని నుంచి మేము ప్రతి జిల్లాకి కొంతమంది సెలెక్ట్ చేసాం. అలాగే ముఖ్యంగా దాంట్లో నుంచి మేము మొదటి విడతగా ఒక 12 మెంబర్ స్పీకర్ ప్యానల్ని రెడీ చేస్తాం. రిలీజ్ చేస్తున్నారు సార్, చేస్తారు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను మా నాన్నగారు ముఖ్యమంత్రి కాదు. మీరు దాని నుంచి మెల్లిగా ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ రావడానికి మిగతా వాళ్ళకున్నంత అంత తేలిక కాదు. అంటే ప్రతిసారి నన్ను శల్య పరీక్షలు గురి చేసే ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిని తట్టుకొని నిలబడి ప్రజల నమ్మకాన్ని సాధించి ముందుకు తీసుకెళ్తాం కష్టం సార్. కాదు చాలా ఓపికతో కూడుకొని సహనంతో కూడుకుని నాకు ఆ సహనం ఓపిక రుణం. థ్యాంక్ యూ.